హలో గాయస్, రోడ్డు మీద కూర్చున్నాం మీకోసం. సబ్స్క్రైబ్ కొడతారా కొట్టరా ఒక మాట చెప్పరు. సబ్స్క్రైబ్ కొడతారా కొట్టరా ఒక మాట చెప్పరు. బాయ్ చెప్పు బాయ్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత మెట్లు ఎక్కిన 2500 మెట్లు. బోరని పాడొచ్చింది, మెట్లు బోరని పాడొచ్చింది. గోడ మీద దొరక అప్పర్ మీద నేను దొరక. గోడ మీద దొరక అప్పర్ మీద నేను దొరక. గోడ మీద గిల్తా ముట్టన్న దొరక. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మన ఛానల్ కోరం కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే మొత్తం మీకు తెలుసు ఎట్లయినా తిరుపతి బ్లాగ్ అనమాట. మెట్లు ఎక్కేది మొత్తం అల్పిరి నుంచి మీ దాకా మొత్తం ఏమేమి యానిమల్స్ అడ్డం వస్తాయి, మధ్యలో ఏమేమో కనిపిస్తాయి అన్ని వీడియోలో చూపిస్తా. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. హలో గాయస్, రోడ్డు మీద కూర్చున్నాం మీకోసం. సబ్స్క్రైబ్ కొడతారా కొట్టరా ఒక మాట చెప్పరు. మీకోసం ఇక రోడ్డు మీద కూర్చున్నా వీడియో చూపిస్తా. రోడ్డు మీద కూర్చొని మరి వీడియో తీసుకుంటున్నా చూడుర్రి. ఎటు నుంచి ఏమొస్తాయో అర్థమవుతుంది. టర్నింగ్ ఉంది ముందే. మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడుర్రి. సబ్స్క్రైబ్ కొట్టరు మర్చిపోకూరి, తెలుసు కదా ఛానల్ పేరు అయితే గుర్తుపెట్టుకోరి. అందరికైతే తెలుసు, నాకు తెలిసి. హలో గాయస్, ఇదైతే కింద అనమాట. ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే మనం వెళ్ళిపోవాలి. ఇట్లా వెళ్ళిపోతే మొత్తం సైడ్కి అయితే కొంచెం ముంగట రైట్ సైడ్లో అయితే మెట్లు ఉంటాయి. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు కనిపిస్తుంది. చూడండి గాయస్, ఇదైతే రోడ్డు కదా. మీకు ఇందాక ఎంట్రన్స్ చూపించిన దాని లోపల నుంచి లోపలికి వస్తే రైట్ సైడ్లో ఉంటాయి మెట్లు. అక్కడ సైడ్ కింద నుంచి అయితే ఉంటాయి మెట్లు. ఆ కింద నుంచి సేమ్ ఇట్లా రోడ్ కింద నుంచి ఇటు సైడ్ వస్తాయి. మీరు అక్కడ సైడ్ రోడ్ నుంచి రావాలంటే డైరెక్ట్ దాని కింద నుంచి వచ్చేయచ్చు. లేదు ఇట్లా కమాండ్ లోపల నుంచి రావాలంటే మీరు ఇట్లా మొత్తం కమాండ్ నుంచి తిరిగి రావచ్చు. మేమైతే ఇద్దరం వచ్చినాము. కొండ మీద పోయి మొత్తం మెట్ల మీద దారి మొత్తం చూపిస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకండి. కింద నుంచి దారి అని చెప్పినా కదా, ఇదే అనమాట కింద నుంచి దారి. రోడ్ అవతల నుంచి ఉంటుంది. పబ్లిక్ అందరికి మెట్లకి అవి పెడతారు. హారతి తీసుకుని చూడండి. అంటే అది మొత్తం స్టార్టింగ్ మెట్లు అనమాట. ఇక్కడ మొత్తం పూజ చేసుకొని కంప్లీట్ చేసుకొని మొత్తం 3000 చేంజ్ ఉంటాయి మెట్లు మొత్తం. ఆ మెట్లన్నీ దాటుకోవాలంటే ఇక్కడ ఒక పూజ చేసుకొని చిన్న మెట్లకు ఎక్కడెక్కడ మీకైతే మొత్తం వీడియో లాగ్ అయిపోతుంది కాబట్టి ఎక్కడెక్కడ ఇంట్రెస్టింగ్ ఉందో అక్కడక్కడనే చూపిస్తా. చూడండి గైస్, ఇదే అనమాట ఫస్ట్ గోపురం. ఈ గోపురం దాటినాక వెనకాల ఇంకొక బ్యాక్ సైడ్ మీది ఇంకొక గోపురం ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. లైన్గా గోపురాలు ఎన్నో మొత్తం చూపిస్తాను. ఫస్ట్ గోపురం అనమాట. ఇక్కడ స్టార్ట్ అయితే అడవి మొత్తం స్టార్ట్ అయిపోతుంది. సైడ్లో జాలీలు అయితే పెట్టారు, ఏం జంతువులు రాకుండా. కాకపోతే చెప్పలేం, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫస్ట్ గోపురం ఇదే అనమాట. దీని లోపల నుంచి ఎట్లా పోవాలంటే చూపిస్తా చూడండి. కొంతమందికి ఇప్పటిదాకా తిరుపతికి వచ్చి ఉండరు. ఇక్కడైతే చూడండి మొత్తం వీడియో. వెదర్ కూడా కొంచెం కూల్ అనిపిస్తుంది, ఎందుకంటే అడవిలోకి వస్తున్నాం కదా. కొంచెం అడవిలోకి ఎంటర్ అవుతుంది. బయట ఎంత ఎండ ఉన్నా కూడా అడవిలో అయితే మొత్తం కూల్ ఉంటుంది అనమాట. చూడండి పైన కొండ ఉంది, చెట్లు ఉన్నాయి. ఇది మొత్తం రాయితో తయారు చేశారు అనమాట. గోపురం అంతా రాయితోనే. చూడండి ఇక్కడ అయితే ఫస్ట్ గోపురం దాటిపోయినాం మనము. ఇది ఫస్ట్ గోపురం అనమాట. చూడండి మెట్లు ఎక్కుతున్నా కొద్దీ ఇంకొస్తూనే ఉంటాయి. ఈ మెట్లు అయితే ఆగిపోవు, దమ్ము వస్తుంది మస్తు. 20 మెట్లు అనమాట. ఇడికి 20 మెట్లు ఎక్కడికే దమ్ అయిపోయినాం. చూడండి మొత్తం అడవి సైడ్కి అంతా అడవి అనమాట. జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి కొంచెము. చూడండి గైస్, ఇక్కడైతే మనం ఎప్పుడే చెకింగ్ అయిపోయింది. చెకింగ్ నుంచి బ్యాగ్ తీసుకొని అయితే బయటికి వెళ్తున్నాం. చెకింగ్లో అయితే లోపల ఏమేమి అన్నీ కనిపిస్తాయి కంప్యూటర్లో. బ్యాగ్ పెట్టి తీసుకుందాం అనుకున్నా కానీ వీడియో తీయలేకపోయినా. వాళ్ళందరూ వెళ్ళిపోమంటారు. చూడండి ఇక్కడైతే కోతులు. మీకు వీడియో మొత్తంలో కనిపిస్తుంది వచ్చి నాకు తెలిసి. ఏమనద్దు, మనం గమ్మున వెళ్ళిపోతే అవి మనల్ని ఏమనం. చూడండి సైడ్కి అయితే అన్ని కోతులు కూర్చుని. దాన్ని మనం ఏమనకపోతే మనల్ని కూడా ఏమనం అవి నాకు తెలిసి. గమ్మున వెళ్ళిపోవాలి. చూడండి కోత అయితే సైలెంట్గా వచ్చేసాడు దాని పక్క నుంచి. అదైతే ఏమనలేదు. ఇవి చూడండి, ఇది అయితే రాయి. బ్యాగ్ పట్టుకో. రాయి అయితే చూసుకోండి, మీకు అర్థమవుతుంది మొత్తము. ఆంజనేయ స్వామి మొత్తం చెక్కారనమాట రాయిని. ఇక్కడైతే చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ, ఇక్కడ అన్ని రాయలు కనిపిస్తున్నాయి కదా. ఆ రాయలు ఏంటంటే మొక్కుకుంటారు కదా, కోరికలు రాయలు పెట్టిపోతారు. అవి అన్ని రాయలు ఇంతమంది పెట్టారు చూడండి, జమ చేసి పెట్టేసి అన్ని రాయలు. ఇంకా పోయే కొద్ది దొరుకుతాయి. ఇదంతా అడవి అనమాట. చాలా డేంజర్, ఇది జాగ్రత్తగా ఉండాలి మనమైతే.
చూడండి ఇదంతా మెట్లు అయితే చూపిస్తా. ఎక్కడి నుంచి ఏదో వస్తుందో తెలియదు, చాలా భయం అవుతుంది. కాకపోతే మనమైతే పోతూనే ఉండాలి, భయపడద్దు. నాడు జల్దీ పోదాం. చూడండి చూడండి, మీకు ఇందాక చెప్పిన కదా, ఇక్కడ సైడ్కి చూసుకోండి, అన్ని రాయలు ఉంటాయి, రాయలు ఉన్నాయి. ఏందా ఎడా ఎడా నక్కనా? అక్కడ చూసుకోండి, ఇంకొక రాయి కిందాక చూపించినట్టే చెక్కారు అనమాట అక్కడ కూడా. ఎడా చెంకలు చూడండి బోర్డు మీద. అన్ని గంధపు చెక్కలు అనమాట. పుష్ప సినిమా చూసారు కదా, ఈయన షూటింగ్ అయిందనమాట. అది పుష్ప ఇంటి నుంచి దొంగతనం చేస్తాడు. ఇదే చెట్టు అనమాట. అది ఈ చెట్టుని చూస్తే మీకు గుర్తు రావచ్చు పుష్ప సీను. ఇది కాదా అది సారీ ఫ్రెండ్స్, రెండు కాదనుకుంటా నాకు తెలిసితే. ఇక్కడనే కానీ ఉంటాయి, కాకపోతే అవి ఎక్కడనో తెలియదు. కానీ ఆల్మోస్ట్ అయితే ఇన్నే ఉంటాయి తిరుపతి అడవిలోనే. డైలాగ్ కూడా విన్నారు కదా మీరు, తిరుపతి అడవిలో ఉన్నంత బంగారం ఎడలేదని. మీదైతే మా సౌండ్ వస్తుంది, కోతిలో ఏందో అర్థమవుతలేదు. వాన పడుతుంది, సారీ నాకేం అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడే ఎండ కొట్టేది, ఇప్పుడే వాన పడుతుంది. ఏదో అనిపిస్తుంది, నాకు డౌట్ కొడుతుంది. జాగ్రత్తగా ఉండాలి మనము. ఫుల్ వాన చంపుతుంది ఫ్రెండ్స్. నేను కోతులు అనుకున్నాను మీద సౌండ్, కాబట్టి వాన పడుతుంది. ఇది హలో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చూడండి జింక కనిపిస్తుంది మీకు. వాన పడుతుంది అయినా కూడా జింక అయితే ఆడినంది చూడండి. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆడైతే జింక అయితే ఉంది. నాకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తుంది చూడు. చూడండి జింక ఆడుంది. జింకలో ఒకటి కాదు 5, 6 ఉన్నాయి ఆడ. 1, 2, 3 ఫోటో కొట్టి 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. ఏడా కింద కూడా ఉన్నాయి ఆడ. వాన పడుతుంది అయినా కూడా జింకలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఆల్రెడీ ఎంత వాన పడుతుందో మీకు వీడియోలో కనిపించవచ్చు. ఫుల్ వాన పడుతుంది. వానలో కూడా జింకలు అయితే కనిపిస్తున్నాయి. కనిపించమనుకున్నా, కనిపించేసినాయి. మనమైతే ఇంకా ముందుకు వెళ్దాం. ఏమైనా కనిపిస్తే మీకు ఇంట్రెస్టింగ్ ముంగట చూపిస్తా. వీడియో అయితే స్కిప్ చేయకండి. చూడండి గాయస్, ఇప్పుడే వాన కొంచెం లైట్గా తగ్గింది. వాన అయితే తడిసిపోతుంది. కెమెరా మీద పడకుండా చేయడం పెట్టుకుని పోతున్నా. చూడండి ఇక్కడైతే ఒక దేవుడు ఉన్నాడు. ఏ దేవుడో నాకు కూడా తెలుస్తుంది. ఇక చూడండి పబ్లిక్ కూడా చాలామంది రేకుల కింద ఉంటారు. ఫుల్ వాన మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అడిగి హాయ్ గైస్, మనం ఇప్పుడైతే 2000 కిలోమీటర్ల పైకి వచ్చేసినాం. ఈ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం రిలాక్స్ అయినాక టిఫిన్ డిన్నర్ ఏమన్నా చేయడానికి ఉంటుంది. దాని తర్వాత గాలిగోపురం అనేది ఒకటి వస్తుంది, చూపి.